స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు సార్. రాము ఒకవేళ బాండింగ్స్ ఉన్నా కూడా అవి లెక్క చేయకుండా నామినేషన్స్ లో గానీ ఏ విషయంలోనైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎక్కడ లూజ్ చేసుకోలేదు మీరు చెప్పిన దగ్గర నుంచి. బట్ ఫస్ట్ 2 వీక్స్ చూసిన భరణి అన్న నేను మళ్ళీ తర్వాత చూడలేదు బికాస్ ఆఫ్ బాండింగ్స్ అనివ్వండి ఏదైనా కానివ్వండి. సో నాకు రాముని సేవ్ చేయాలని సార్. వద్దురా అన్నాను, విన్నావా? సేఫ్ రా, సేఫ్. భరణి యు ఆర్ ఎలిమినేటెడ్, రాము యు ఆర్ సేఫ్. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద ఏడుస్తున్నాడు. ఏడవట్లేదు రా. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఏంటి అది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. తెలుసో తెలియక ఒక కనెక్ట్ అయిపోతారు. ఏది చెప్పుకోవాలన్నా ఏదున్నా వాళ్ళతోనే, అందరితో అలా ఉండలేం కదా. ఓకే ఓకే అలా నాన్న కొంచెం కనెక్ట్ అయ్యాడు. దాని వీళ్ళు తప్పు 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 అని మేము దూరం పెట్టాం. తప్ప 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 అది తప్ప అది తప్ప అది తప్ప వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. అన్న అన్న అనుకుంటూ మీరే కావాలి మీరే ఉండాలనుకుంటూ. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక అక్కడ ఇక్కడ నువ్వు ఏడితే గట్టిగా ఏడ్చేస్తావు చెప్తున్నా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. సుబ్బు నాకు నొప్పి అంటే జల్లు రాసేవాడు, స్ప్రే కొట్టేవాడు, పెయిన్ టాబ్లెట్స్ ఇచ్చేవాడు తెలుసుతారు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు నేను ఈ లడ్డు కళ్యాణ్కి ఇస్తున్నాను. ఎందుకు? ఆయన గురించి నాకు ఒక క్లారిటీ ఉంది, నా గురించి ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మా ఇద్దరు గురించి ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. 100% మాటలకి చెవి ఇవ్వద్దు అని చెప్పాలనుకుంటున్నాను సార్. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నాకు నటించడం రాదు. వాళ్ళు అలా అనుకుంటాను. అరవన్ అని ప్రామిస్ చేయి. అది అవదమ్మా. అరుస్తానే, అరిచి కావాలంటే నీకు ముద్దు ఇచ్చేస్తా. గట్టిగా అరిచావనుకో నేను కెమెరా ముందుకు వెళ్ళి మాట్లాడేస్తారు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఆయేష గారు, మీరు తమిళ్లో ఒక 60 రోజులు చేశారు కదా బిగ్ బాస్. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. లోపల ఒక అతను గురించి ఆలోచిస్తే మీరు బయటికి వెళ్ళేలోపు అతను వేరే అమ్మాయి తెలిపాడు. అవునండి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మీరు 60 రోజులు ఉండండి, నేను ఎవరితో వెళ్ళను, మీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే అండి, వచ్చేసి మిమ్మల్ని కలుగుతా. అమ్మాయికి నేను తెగ నచ్చాను. కానీ ఆయేష నామినేషన్స్ అప్పుడు 3 పాయింట్లు చెప్పావు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ఆ నామినేషన్ లో నీకు బాల్ దొరికిందే, నువ్వు ఆడకుండా ఆ బాల్ నీ చేతికి వచ్చింది అంటే పొటెన్షియల్ లేదు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందరూ కలిసి ఆడదామని డీల్ చేసుకున్నారు అంటే ఇండివిడువాలిటీ లేదు. అవును అస్సలు తేడా లేదు. ఒకవేళ గౌరవ్ నీ చేతికి బాల్ ఇవ్వకపోతే ఆ తర్వాత వచ్చేది ఎమోషనలే. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. మీ గేమ్ వల్ల మాకు ఇంట్రెస్ట్ కలిగే స్థాయి నుంచి మీ గేమ్ మీద మీకే ఇంట్రెస్ట్ పోయే స్థాయికి పడిపోతున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రీతు ఇద్దరితో కలిపి మాట్లాడదాం. రీతు అది విష్ణుప్రియ ఫ్రెండే కదా, ఆ అమ్మే మళ్ళీ నీ రూపంలో పుట్టింది. సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. నీ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, దాన్ని కరెక్ట్ గా వాడు. ఓకే, నో యూస్. వాడు విండండి. రీతు నీకు కూడా 2 విషయాలు చెప్తాను. ఏడిస్తే కన్నీళ్లు రావాలి, ఏడిస్తే కన్నీళ్లు రావాలి. ఓడిస్తే నువ్వు గెలిచావని అందరూ ఒప్పుకోవాలి. పెద్ద వార్నింగ్ ఇది. ఈ 2 జరగాలంటే ఆట చాలా జెన్యూన్ గా ఆడాలి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. గెలుక్కుంటే వచ్చేదాన్నే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.